నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం పోలంపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి తనుగుల లక్ష్మి భర్త కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తనుగుల శంకరయ్య మాట్లాడుతూ పోలంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ సతీమణి తనుగుల లక్ష్మిని ఆదరించి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. కోటి రూపాయల పని జరిగింది ఇక్కడ శ్రీరామ్ పోలంపల్లి కలిసి అందరికీ ఊళ్ళల్లో పోతే ఆడగొడితే వర్షం కొడితే వాడవాడకు బురద పిల్లలు బయటికి వెళ్ళకుండా పెద్ద మనుషులు బయటికి వెళ్ళకుండా చాలా ఘోరమైన పరిస్థితి ఉంది పోలంపల్లి గ్రామ పంచాయతీ. ఎస్సీ వాడ కానీ బీసీ వాడ కానీ అటు పక్కకున్న మర్రవాడ కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అందుకొరకు మన వినోద్ గారు దయవలన మా నరసింహారావు కాంగ్రెస్ పార్టీ మాకు బాసు నరసింహారావు గారి అభిమానంతో మా గ్రామ పంచాయతీ చాలా అభివృద్ధి జరిగింది. 1 కోటి రూపాయలతో భీమిని మండలం మొత్తం మీద ఎలాంటి అభివృద్ధి అయినా ప్రతి ఊరికి ఒక సిమెంట్ రోడ్ లేదన్న మాట లేదు. చాలా మట్టుకు లేని కాడ కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సుధా ఈ 2 మండలాలను అభివృద్ధి చేసిన మన వినోద్ గారు నరసింహారావు గారు వాళ్ళందరికీ మా ఊరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదే తనుగుల లక్ష్మిని నిలబెట్టి ఆమె ద్వారా ఏ అభివృద్ధి పనైనా ఇంకా ఊరికి కావాల్సిన చాలా పనులు ఉన్నాయి కాబట్టి మేమిద్దరం కలిసి ఆమెతోని ఏ పనికైనా ఊరికి అభివృద్ధి ప్రజల క్షేమం కోరి ఏ అవినీతి లేకుండా 1 రూపాయి లంచం తీసుకోకుండా మా జేబు ఖర్చులతో ఇదివరదాకా ఎట్లా పని చేసినామో ఇప్పుడుగా మేము మమ్మల్ని గెలిపించుకొని ప్రజల అందరినీ శ్రీరామ్ పోలంపల్లి గ్రామస్తులకు కోరుకుంటున్నాం. మమ్మల్ని ఆ బంపర్ మెజారిటీతో గెలిపించాలని శ్రీరామ్ పోలంపల్లి గ్రామస్తుల అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.